నాకున్న అతి తక్కువ మంది సబ్స్క్రైబర్స్‌లో చాలామంది నా ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు నేను క్రికెట్ పిచ్చోడిని అని. కానీ ఈ క్రికెట్ పిచ్చి నాలాగా చాలా మందికుంటుంది. కోట్ల మందికుంటుంది. వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వెషన్ ఎప్పుడూ ఎదురవుతూ ఉండొచ్చు. ఎందుకురా అని క్రికెట్ అంత పిచ్చి ఎందుకురా అని. లైక్ నా పిచ్చి ఏ రేంజో మీకు చెప్పాలంటే జస్ట్ సీ దిస్ ఈజ్ ఎ క్రికెట్ టాటూ. వికెట్స్, బ్యాట్స్ అండ్ కింద బాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది 3 years బ్యాక్ వేయించుకున్నాం. అంత క్రికెట్ పిచ్చి. సో క్రికెట్ అంటే అంత ఎందుకు పిచ్చి నీకు? క్రికెట్ అంటే ఒక గేమే కదా, ఒక స్పోర్ట్ కదా. నో, క్రికెట్ అనేది ఒక స్పోర్ట్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. జనరల్గా ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ చూసిన వాళ్ళు ఎలా చూస్తారంటే వాళ్ళు 100 runs కొట్టారంటే మనం 101 కొట్టాలి, మనం 100 కొడితే వాళ్ళని 99 దగ్గర ఆపేయాలి. 3 వికెట్లు ఉంటాయి అటు ఇటు, 3 వికెట్లు ఉంటాయి, 2 బ్యాటర్లు ఉంటారు, ఒకటి పరిగెట్టుకొని వచ్చి బౌలింగ్ వేస్తాడు. ఇదే నా క్రికెట్ అంటే. అఫ్కోర్స్ సింపుల్గా చెప్పుకుంటే ఇంతే, బట్ ఇట్స్ ఎ లాట్ మోర్ ఇన్వాల్వ్డ్ విత్ క్రికెట్. అది మాలాంటి క్రికెట్ పిచ్చోడికే తెలుస్తుంది. ఆ పిచ్చిని మీతో షేర్ చేసుకుంటాను. క్రికెట్ వెనక చాలా ఎమోషన్ ఉంటుంది. ప్లేయర్ ఆన్ ఫీల్డ్ పర్ఫార్మెన్సెసే కాదు, దాని వెనక చాలామంది తన పర్సనల్ స్ట్రగుల్ ఉంటుంది. తనకి సపోర్ట్ చేసిన వాళ్ళ ఎంత సాక్రిఫైసెస్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంత వాళ్ళు అనుభవించాల్సి వస్తుందో, వాట్ దే హ్యావ్ టు గో త్రూ అనేది చాలా ఉంటాయి. ఇలా ఎమోషన్ చాలా ముడిపడి ఉంటుంది ఆన్ ఫీల్డ్ క్రికెటర్ చూపించే ప్రదర్శనకి. ముఖ్యంగా ఇండియా లాంటి ఒక సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్న కంట్రీ, మనం ఎంత ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తాం అదన్నీ అందరికీ తెలిసిందే కదా. ఇలాంటి దాంట్లో ఆ ఎమోషన్కి ఇంకా స్పేస్ చాలా పెరుగుతుంది. సో అలాంటి ఎమోషనల్ మూమెంటే ఇవాళ బాక్సింగ్ డే టెస్ట్లో మనకి ఇంకోసారి కనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి సూపర్బ్ సెంచరీ సాధించాడు కదా. ఆ సెంచరీ గురించి ముందు వీడియోలో మాట్లాడుకున్నాము, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ హిస్ ఫ్యామిలీ అనమాట. నితీష్ కుమార్ రెడ్డిలో చిన్నప్పుడే టాలెంట్ చూశారు, వాళ్ళ ఫాదర్ అండ్ అకాడమీలో జాయిన్ చేశారు, కోచింగ్ అంతా బాగానే ఉంది. బట్ 2012లో అంటే సుమారు 12 years బ్యాక్ నితీష్ ఒక 9-10 years కిడ్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అప్పుడు హిందుస్థాన్ జింక్లో జాబ్ చేస్తున్నారు. హిందుస్థాన్ జింక్ అంటే ఇట్స్ ఏ వెరీ రెప్యూటెడ్ కంపెనీ, మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఆయనకి రాజస్థాన్కి ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఆ టైంలో ఆయనకి ఇంకా 25 years సర్వీస్ ఉంది. జస్ట్ నోటెడ్, 25 years తక్కువేమి కాదు. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ నితీష్ రెడ్డి అంత చిన్నపిల్లాడిని, ఐ మీన్ చిన్నపిల్లాడి అఫ్కోర్స్ మదర్ వాళ్ళు ఉన్నా సరే, వాడిని కోచింగ్కి తీసుకెళ్ళాలి, వాడిని క్రికెటర్ని చేయాలి అన్న ఇదితో ఆయన ట్రాన్స్ఫర్ని కాదనుకొని ఆ జాబ్ కూడా వదిలేసి వైజాగ్లోనే ఉండిపోయారు. నితీష్ కుమార్ రెడ్డి హోమ్ టౌన్ వైజాగ్లోనే ఉండిపోయారు అనమాట. సో అది అంత సాక్రిఫైస్ చేశారు. ఇన్నేళ్లుగా తనని సానపడుతూ ఎప్పటికప్పుడు under-16, under-19 ఇవన్నీ ఎదుగుతూ ఐపీఎల్లో సన్ రైజర్స్కి పర్ఫామ్ చేసి ఇప్పుడు ఇండియన్ టీంకి వచ్చి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ సాక్రిఫైసెస్ అన్నిటికీ ఒక సమాధానం దొరికినట్టు, ఒక సాటిస్ఫైయింగ్ సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది కదా. ఇవాళ నితీష్ రెడ్డి తండ్రి కళ్ళల్లో, ఆయన పేరు ముత్యాల్ రెడ్డి, ఆయన కళ్ళల్లో ఇదే చూసాం. ఆయన బాక్సింగ్ డే టెస్ట్కి వచ్చారు. ఫ్యామిలీకి జనరల్లీ గ్యాలరీస్ ఇస్తారు, ఆయన గ్యాలరీలో కూర్చోకుండా ఫ్యాన్స్ మధ్య కూర్చొని జస్ట్ బౌండరీ అవతల నుంచి నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి 99 మీద ఉన్నాడు అండ్ 90లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒకటే చేస్తున్నారు. ఆయన ఫేస్లో టెన్షన్, ఆ ఎమోషన్, కన్నీళ్ళు ఆపుకుంటున్నారు. ప్రే చేస్తున్నారు, ఇలా దండం పెట్టుకొని పెదాలు ఇలా ఆడిస్తున్నారు. అంటే మేబీ దేవుడికి మొక్కుకుంటారు కదా, జనరల్లీ అందరికీ కనిపించేది దేవుడు ఒకరే కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో. లైక్ మంచి జరగాలి, మా వాడు బాగా ఆడాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు కోరుకునేది పిల్లల గురించే కదా. ఆ ఎమోషన్ అంతా కనిపించింది ఆయన కళ్ళల్లో, ఆయన చూస్తుంటే. బట్ సెంచరీ సాధించాక ఆ కళ్ళంటే నీళ్లు పెట్టుకొని ఉప్పి దబ్బిపోయిపోయారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే అదే. లైక్ ఆయన సాక్రిఫైసెస్కి ఫైనల్లీ ఒక బదులు వచ్చింది. ఆ బదులు ఇక్కడితో ఎండ్ అయిపోదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదే క్రికెట్ గురించి నేను చెప్పే ఎమోషన్ అంటే. ప్లేయర్స్ అందరికీ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. కొంతమందికి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, కొంతమంది వాళ్ళ పర్సనల్ స్ట్రగుల్, ఎన్నో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అలాంటివన్నీ దాటి వచ్చి పర్ఫామ్ చేస్తే వాళ్ళకి అలాంటి ఎమోషన్ ఉంటుంది. సో ఇంకెప్పుడైనా సరే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక యావరేజ్ క్రికెట్ వ్యూవర్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా సరే ఎందుకురా క్రికెట్ నీకు అంత పిచ్చి అని అడగండి. ఎందుకంటే మేబీ నేను చెప్పినంతగా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కొంతమంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. బట్ క్రికెట్ అంటే వాళ్ళకి పిచ్చి ఉంటుంది. సో క్రికెట్ పిచ్చి వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లెట్స్ బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలుగు బాయ్ నితీష్ కుమార్ రెడ్డి.